ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ అబౌట్ ద జర్నీ నాట్ ద డెస్టినేషన్ అని. ఓకే. సో ఇప్పుడు అదే లైన్లో ఇఫ్ యూ కీప్ వర్కింగ్ హార్డ్, కష్టపడి యూ కీప్ గోయింగ్, ఐఎమ్ షూర్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అప్. కానీ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ స్టార్ ప్లేయర్ ఆర్ ఫేమ్, నువ్వు ఫేమ్ కోసం ఒకటి అయితే ఇట్ ఈస్ అ రాంగ్ టార్గెట్ దట్ యువర్ కీపింగ్. ఎందుకంటే మనం ఫేమ్ కోసం ఒక పని చేస్తే ఈ రోజు మనకి చప్పట్లు కొడతారు, బాస్కెట్ పడితే చప్పట్లు కొడతారు, రేపు మర్చిపోతారు ఎందుకు చప్పట్లు కొట్టారని. ఓకే. సో ఐ ఫీల్ నేను డిసగ్రీ అవుతా ఫేమ్ కోసం ఒక స్టార్ ప్లేయర్ అవ్వని. మనం జర్నీ ఇంకా హార్డ్ వర్క్ మీద ఫోకస్ అయితే ఎక్సలెన్స్ విల్ డెఫినెట్లీ రీచ్ అస్. ఓకే. అంతే, అది కూడా కరెక్టే. ఎందుకంటే వన్స్ మనకి టాలెంట్ ఉంటే, అదే మీరు ఇంగ్లీష్లో సేయింగ్ చెప్పారు, నేను తెలుగు చెప్తా. ఏంటిదంటే టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో మీరు అన్నట్టు 100% మీరు ఇస్తే ఏదో ఒక టైంలో వస్తారు. కానీ ఆ 100% ఇవ్వాలి అన్న ఒక స్పిరిట్ ఉంటుంది కదా, ఆ స్పిరిట్ చచ్చిపోతుంది మోటివేషన్ ఎప్పుడైతే ఇవి మనం ఇటువంటి అన్ని చూస్తున్నామో ఆ టైంలో చచ్చిపోతుంది. సో ఇటువంటి మీరు ఫేస్ చేశారా? చాలానే. నేను కూడా కట్ అయినా, నేను తెలంగాణ టీంకి కట్ అయినా. ఓకే. సో బిఫోర్ ఐ థింక్ మై ఫస్ట్ సీనియర్ నేషనల్ తెలంగాణ టీం నేను కట్ అయినా. ఈవెన్ దో ఐ వాజ్ డిజర్వింగ్ టు ప్లే. ఓకే. ఐ వర్క్ వెరీ హార్డ్, ఐ వాజ్ డిజర్వింగ్ ఉండే, కట్ చేసేసారు. అండ్ ఒక టైం వచ్చింది నేను అనుకున్నా ఇదేంది ఇంత కష్టపడినాక కూడా రిజల్ట్ లేదు, ఆపేద్దాం అనుకున్నా. కొన్ని రోజులు ఆపిన డిప్రెషన్లో, కానీ ఏం కాదు, నా పేరెంట్స్ సపోర్ట్తో వల్ల ఏం కాదు, నువ్వు కష్టపడు ఏదో ఒకటి. మళ్ళీ లేచిన, మళ్ళీ ఆడిన, మళ్ళీ నెక్స్ట్ టోర్నమెంట్ కట్ అయినా, అట్లనే మళ్ళీ లేచిన, మళ్ళీ ఆడిన. ఒక కాల్ వచ్చింది సేయింగ్ ఐ వాంట్ యూ టు నా టీం కోసం ఆడు. అట్లా ఎవరు ఒకరు ఆ హార్డ్ వర్క్ చూసి ఆపర్చునిటీ. లైక్ మీరు ఇదే స్టేట్కి రిప్రజెంట్ చేస్తారా, డిఫరెంట్ స్టేట్స్? అయితే నేను కరెంట్లీ తెలంగాణ స్టేట్కి, కానీ నేను నా కాలేజ్ ఐఎమ్ స్టడింగ్ ఇన్ కర్ణాటక. ఓకే. సో మేబీ ఐ విల్ బీ ప్లేయింగ్ ఫ్రమ్ దేర్, బట్ నేను నార్త్ ఈస్ట్కి వెళ్ళి కూడా ఒక క్లబ్కి ఆడతా, దీపునియాంగ్ అని. ఓకే. నార్త్ ఈస్ట్ క్లబ్ కోసం ఆడతా, హైదరాబాద్లో కూడా క్లబ్ గేమ్స్ ఆడతా, కానీ కాలేజ్ అయితే జైన్ యూనివర్సిటీకి రిప్రజెంట్ చేస్తా. అచ్చా. సో డిఫికల్టీస్ అయితే బాగా వస్తాయి, కట్ అయినా, డిమోటివేట్ అయినా, డిప్రెషన్లో కూడా పోయినా, బట్ యూ నో వీ హ్యావ్ టు గెట్ బ్యాకప్. మళ్ళీ లేచి మళ్ళీ హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. నేను రీసెంట్గా మీ ప్రొఫైల్ ఫాలో అయినప్పుడు స్లామ్ డంక్ కాంటెస్ట్ అనేది ఒకటి జరిగింది. నేను నిజంగా చాలా అమేజ్ అయ్యా. ఆ డంగ్స్ అంతా కూడా నేను నా చైల్డ్హుడ్లో లైక్ ఇంగ్లీష్ ఛానల్స్ పెట్టినప్పుడు NBA అని ఒక స్పోర్ట్స్ ఛానల్ ఉండేది. సో దాంట్లో లైక్ టాల్ గైస్ అండ్ బ్లాక్ గైస్ అండ్ వైట్ గైస్ అందరూ కూడా ఆ రింగ్స్ పట్టుకుని డంగ్స్ అనేసేటోరు. అండ్ నెక్స్ట్ ఈ స్లామ్ డంక్ మెయిన్గా ఏదైతే ఉందో ఇన్వెంటరీగా చేసేవాడు. అంటే ఒక కార్ పైనుంచి డంక్ చేయడము, లేదా ఒక పర్సన్ పైనుంచి డంక్ చేయడము, ఒక ట్రాంపోలిన్ పెట్టి దానిపైనుంచి ఒక డంక్ చేయడము, ఇట్లా జరిగేది. అండ్ ఇది ఏదైతే మీరు చూసానో మీ ప్రొఫైల్ సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ఫీల్ వచ్చింది. అది ఎక్కడ జరిగింది అసలు? అది స్లామ్ డంక్ కాంటెస్ట్ ఏమో ముంబైలో జరిగింది. ఓకే. NBA స్టోర్కి వెళ్ళి స్పాన్సర్డ్. ఇట్ వాజ్ అ బడ్వైజర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఫర్ NBA ఇన్ ఇండియా. ఓకే. అయితే అది ముంబైలో జరిగి డంక్ కాంటెస్ట్ ఒక పార్ట్ ఉండే ఆ మొత్తం షోలో, దానికి నేను విన్నర్ ఉండే.